మార్షల్ ఆర్ట్స్లో బ్రూస్ లీ ఉన్నంత అద్భుతంగా చాలా రూపాల్లో ప్రావీణ్యం సంపాదించాడు. అతను తనను తాను సవాలు చేసుకోవటానికి వేట్ కూన్ దౌ అని పిలిచే తన కళను సృష్టించాల్సి వచ్చింది. కానీ అది అతని పోరాట నైపుణ్యాల కంటే మనిషికి చాలా ఎక్కువ. ఇక్కడ 10 ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. బ్రూస్ లీ గురించి మీకు ఎప్పుడూ తెలియదు. మీరు ఎప్పుడైనా వినే క్రేజీ కథల్లో ఇది ఒకటి. మరియు దురదృష్టవశాత్తు బ్రూస్ లీ ఇంత చిన్న వయస్సులో చనిపోవడానికి కూడా కారణం కావచ్చు. అతను చనిపోవడానికి చాలా నెలల ముందు లీ తన చంకల నుండి చెమట గ్రంథులను తొలగించటానికి ఎంచుకున్నాడు. తన చెమట గుంటలు తెరపై చెడుగా కనిపిస్తున్నాయని భావించినందున ఇది పూర్తిగా సౌందర్య ఎంపిక. అందువల్ల అతను వాటిని తొలగించాడు. ఇది బహుశా చేయలేమని మీరు అనుకున్నది. ఇది ముగిసినప్పుడు ఇది మీరు చేయకూడని విషయం. చెమట గ్రంథులు, ముఖ్యంగా చంకల చుట్టూ ఉన్నవి శరీర వేడిని నియంత్రించడంలో సహాయపడతాయి. అవి లేకుండా శరీరానికి వేడిని నిర్వహించడానికి చాలా కష్టతరమైన సమయం ఉంటుంది మరియు హీట్ స్ట్రోక్కు ఎక్కువ అవకాశం ఉంది. 1973 మేలో లీ తన ఎయిర్ కండిషనర్ను అమలు చేయని స్టూడియోలో కూలిపోయినట్లు ఇది కనిపిస్తుంది. అతను సెరిబ్రల్ ఎడెమాతో బాధపడ్డాడు మరియు దాదాపు అక్కడికక్కడే మరణించాడు. ఆ రోజు వైద్యులు అతని ప్రాణాలను కాపాడారు, కానీ వారు అంత అదృష్టవంతులు కాదు. అదే సంవత్సరం జూలై 20న హాంకాంగ్ జ్ఞాపకశక్తిని స్వీకరించే హాటెస్ట్ రోజులలో ఇది ఒకటి. మరియు లీ శక్తి యొక్క పెద్ద బంతి వలె కదులుతున్నాడు. అతను తరువాత రోజున తలనొప్పి గురించి ఫిర్యాదు చేశాడు. అతను ఒక ఎన్ఏపి తీసుకోవడానికి వెళ్ళాడు మరియు అతను ఎప్పుడూ మేల్కొన్నాడు. బ్రూస్ లీని చంపిన విషయం ఖచ్చితంగా తెలుసుకోవడం చాలా విరుద్ధమైన నివేదికలు అసాధ్యం. కానీ తన చెమట గ్రంథులను తొలగించడానికి చాలా తెలివిలేని నిర్ణయం కారణంగా అతను హెడ్ స్ట్రోక్తో మరణించిన చాలా మంచి అవకాశం ఉంది. ఇది మీకు కొంత ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ బ్రూస్ లీ ఖచ్చితంగా లోడ్ అయ్యాడు. లీ తండ్రి లీ హోయిచున్ అనే వ్యక్తి చాలా విజయవంతమైన ఒపెరా గాయకుడు మరియు నటుడు. ఈ సన్నివేశానికి ఒక నక్షత్రంగా అధిక డిమాండ్ ఉంది. తరచుగా చైనా మరియు విదేశాలలో ఒకేసారి 6 డజను ప్రాజెక్టులలో పనిచేస్తుంది. ఇంతలో లీ యొక్క తల్లి క్రిస్ హో అనే మహిళ తన తండ్రి మరియు మామ ఇద్దరూ ధనవంతులు మరియు విజయవంతం కావడంతో డబ్బు నుండి వచ్చారు. పరోపకారి, వ్యాపారవేత్త. కాబట్టి టోనీ స్టార్క్స్కు మీ కుటుంబ క్రీడలు చేసినప్పుడు మీరు బహుశా అన్నింటినీ సరిగ్గా చేస్తున్నారు. లీ హోయిట్ సుమాన్ అమెరికా పర్యటనలలో ఒకటైన బ్రూస్ లీ తన జనన ధృవీకరణ పత్రాన్ని లీ జూన్ అభిమానిగా పిలుస్తారు. అతను తన తండ్రి నటిస్తున్నప్పుడు జన్మించినప్పటి నుండి ప్రపంచంలోకి ప్రవేశించాడు. యువ లీ కూడా నటించడం అర్థమే. అందువల్ల అతను 3 నెలల వయస్సులో తన మొదటి స్క్రీన్ అరంగేట్రం చేశాడు. అతను 18 సంవత్సరాల వయస్సులో బ్రూస్ లీ 20కి పైగా చిత్రాలలో నటించాడు. ఎందుకు అని మీరు చూడవచ్చు. ఎంటర్ ది డ్రాగన్ వచ్చే సమయానికి సూపర్ స్టార్ డమ్ను చాలా రకాలుగా స్వీకరించడానికి లీ సిద్ధంగా ఉన్నాడు. అతను ఆ విధంగా పెరిగాడు. బ్రూస్ లీ ఎప్పుడూ గొప్ప మార్షల్ ఆర్టిస్టులలో ఒకడు అయి ఉండవచ్చు, కానీ అతను కూడా ఏదో ఒక సమయంలో నేర్చుకోవలసి వచ్చింది. అతను అలా చేశాడు. మరియు అత్యుత్తమమైన వాటి పాదాల వద్ద. తక్కువ కాదు. మొదట లీ యొక్క మొదటి మాస్టర్ ప్రసిద్ధ వ్యక్తి. అతను కొద్దిసేపు అదిమ్యాన్ విద్యార్థి మాత్రమేనని చెప్పాడు. సాంకేతికంగా 13 ఏళ్ల వయసులో లీ తన హాంకాంగ్ పాఠశాలలో చేరాడు. త్వరలోనే ఇతర విద్యార్థులు ఆ యువ విద్యార్థి పూర్తిగా చైనీస్ కానందున అతని పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రారంభించారు. అది నిజం. ఇప్పటివరకు అత్యంత ప్రసిద్ధ ఆసియన్లలో ఒకరు. మొదట 75% మంది చైనీయులు మాత్రమే. మిగిలిన 25% కాకేసియన్తో సహా మిశ్రమ వారసత్వం. హ్యారీ పాటర్ పరంగా చెప్పాలంటే లీ ఒక బురదజల్లు మరియు దాని తరగతిలోని స్వచ్ఛమైన రక్తాలు దానిని కలిగి లేవు. కొంతమంది విద్యార్థులు లీని బహిష్కరించాలని లేదా వారిని కోల్పోయే ప్రమాదం ఉందని మనిషిపై ఒత్తిడి చేయడం ప్రారంభిస్తారు. తన గురువు దాని గుండా వెళ్లాలని లీ కోరుకోలేదు. దాంతో అతను స్వచ్ఛందంగా వెళ్లిపోయాడు. లీకి అదృష్టవశాత్తు ఐటి మనిషి వోల్డ్ మార్క్ కంటే ఎక్కువ డంబుల్ డోర్ మరియు లీలోని సామర్థ్యాన్ని చూశాడు. అతని విద్యార్థులు చేయలేదు. అతను తరువాతి సంవత్సరాలకు లీకు ప్రైవేట్ ఆఫ్ క్యాంపస్ పాఠాలను అందించాడు. లీ 18 ఏళ్ల వయసులో మాత్రమే ఆగిపోయాడు మరియు దాదాపు ఎవరితోనైనా పోరాడగల సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ముహమ్మద్ అలీకి వ్యతిరేకంగా లీ తన నైపుణ్యాలను చాటుకొని ఒక పురాణ పోరాట యోధుడు. ఇది కోరిక లేకపోవడం వల్ల కాదు. దీనికి విరుద్ధంగా లీ తాను గొప్పవాడి కంటే గొప్పవాడా అని చూడటం కంటే కొంచెం ఎక్కువ కోరుకున్నాడు. అలీని చర్యలో చూసిన చాలా మంది వ్యక్తుల మాదిరిగానే చాలా పెద్ద అభిమాని. అతను అలీ యొక్క నైపుణ్యం మరియు క్రూరత్వం మరియు తేజస్సుతో భయపడుతున్నట్లు ఒప్పుకున్నాడు. అతను మొత్తం ప్యాకేజీ. 1997లో ది మేకింగ్ ఆఫ్ ఎంటర్ ది డ్రాగన్ పుస్తకంలో లీ అతని నుండి చాలా నేర్చుకున్నాడు. ఎంటర్ ది డ్రాగన్ డైరెక్టర్ రాబర్ట్ క్లాఫ్స్ లీ అలీ పోరాటాలను ఎలా చూస్తారో మరియు గొప్పవాటిని అనుకరించే ప్రయత్నం చేస్తాడని వివరించాడు. అతను అలీ వర్షంలో ఏమి చేశాడో ప్రతిబింబిస్తాడు. అతని కొన్ని కదలికలను నేర్చుకోవాలని మరియు మార్షల్ ఆర్ట్స్ సర్క్యూట్ కోసం వాటిని స్వీకరించాలని ఆశించాడు. ఇద్దరి మధ్య అనివార్యమైన ఘర్షణ అని లీ భావించిన దానికి ఇది సిద్ధమైంది. లీ మరియు అలీ దాని వద్దకు వెళ్లాలని అభిమానులు తీవ్రంగా కోరుకుంటున్నారని అతనికి తెలుసు, మరియు లీ దాని కోసం అంతా ఉన్నారు. అలీ యొక్క కదలికలను అనుకరించటానికి అతను తనను తాను శిక్షణ పొందినప్పటికీ పైకి రావడం గురించి అతను చాలా తక్కువ ఆశలు పెట్టుకున్నాడు. అతను ఒక స్నేహితుడికి నా చేతిని చూడండి, అది కొద్దిగా చైనీస్ చేతి, అతను నన్ను చంపేస్తాడు. వాస్తవానికి పోరాటం జరిగి ఉంటే లీ తన సొంతం చేసుకునే అవకాశం ఉంది. బహుశా అతను పైకి రావడానికి ఒక మార్గాన్ని కూడా కనుగొన్నాడు. దురదృష్టవశాత్తు అలాంటి పోరాటం జరగకముందే లీ కన్నుమూశారు. కలల మనస్సులలో తప్ప చర్చకు ఎప్పటికీ సమాధానం ఇవ్వలేదు. ది గేమ్ ఆఫ్ డెత్ అనే సినిమా చిత్రీకరణ సమయంలో బ్రూస్ లీ మరణించాడని ఇది కవితాత్మకం, కానీ ఇది కేవలం అనారోగ్యకరమైనది. అతని మృతదేహం యొక్క ఫుటేజ్ వాస్తవానికి ఈ చిత్రంలో కనిపించింది, ఎందుకంటే లీ అనుకున్న సినిమాను పూర్తి చేయలేదు. షార్ట్ ఫుటేజీలో ఎక్కువ భాగం అర్థవంతం కాలేదు. అందువల్ల దర్శకుడు రాబర్ట్ క్లాస్ తప్పనిసరిగా ఈ విషయాన్ని తిరిగి వ్రాయవలసి వచ్చింది మరియు ఒక నవల పద్ధతిలో అలా చేశాడు.
పూర్తయిన చిత్రం యొక్క కథాంశం లీ పాత్ర చుట్టూ తిరుగుతుంది. స్టాండన్ ముఖం మీద కాల్పులు జరుపుతుంది. అతను ప్లాస్టిక్ సర్జరీ పొందుతాడు మరియు తన మరణాన్ని నకిలీ చేస్తాడు. అతన్ని చంపడానికి ప్రయత్నించిన వారిపై రహస్యంగా ప్రతీకారం తీర్చుకోవటానికి అతను చనిపోయినట్లు అనిపిస్తుంది. లీ పాత్రలు అతని స్వంత బహిరంగ పేటికను ప్రదర్శించాయి. వైట్ కానీ ఈ సన్నివేశంలో నిలబడటం లేదు. బదులుగా ఫుటేజ్ తన నిజ జీవిత భార్య నుండి వచ్చినందున బ్రూస్ లీ స్వయంగా పేటికలో ఉన్నాడు. ఈ చలన చిత్రాన్ని చూడటానికి మీరు చనిపోయిన వ్యక్తిని చూస్తున్నారని తెలుసుకోవడం, చనిపోయినట్లు నటిస్తున్న ఒక సజీవ వ్యక్తిని ఆడుకోవడం చాలా అధివాస్తవికమైనది మరియు కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. ఇది ఆనందించే చిత్రం మరియు బహుశా తరగతి కారణంగా గతంలో లీతో కలిసి పనిచేసిన తరువాత అతని శరీరం యొక్క ఫుటేజీని ఉపయోగించడం దోపిడీగా అనిపించదు. బదులుగా కథాంశం ఇచ్చినందుకు ఇది అర్థమే మరియు ప్రేమతో, కొంత విచిత్రంగా కాకపోయినా, పడిపోయిన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ కునివాడి. బ్రూస్ లీ ఒక అద్భుతమైన మార్షల్ ఆర్టిస్ట్ అని ఒక్క క్షణం కూడా ఆలోచించవద్దు ఎందుకంటే అతను ఆ విధంగా జన్మించాడు. అతను ఖచ్చితంగా బహుమతులు కలిగి ఉన్నాడు, వేగం మరియు కౌంటర్ ఫైట్ నేర్చుకోవటానికి సహజమైన నేర్పుతో సహా, కానీ అతను ప్రాక్టీస్ చేయకపోతే అతను ఎక్కడికి వెళ్ళలేడు. మనలో చాలా మందికి భిన్నంగా, బ్రూస్ లీకి శిక్షణ ఎప్పుడు ఆపాలో తెలియదు. తన శిఖరం వద్ద అతను నిజంగా నిద్రపోయాడని అనుకుంటూ రోజుకు 18 గంటల వరకు శిక్షణ ఇస్తాడు. ఏదో గుద్దేటప్పుడు మరియు తన్నేటప్పుడు అతను 80ల భోజనం చేసే అవకాశం ఉంది. అతని గుద్దులు గురించి మాట్లాడుతూ, అతని పురాణ పిడికిలి దాదాపు గ్రహించలేనిది. అతను మెరుపు త్వరగా మరియు అతని సమ్మెల వెనుక అలాంటి బలాన్ని కలిగి ఉన్నాడు. అతను ఒకే వేలితో ప్రజలను కొట్టగలడు. అతను ప్రతిరోజు నమ్మశక్యం కాని 5000 గుద్దులు ఎలా సాధన చేస్తాడనేది దీనికి కారణం. అతను ఎంత మంచివాడు మరియు గుద్దడం అన్నే అతనికి రెండవ స్వభావం తప్ప. అతను వాటిని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతను గుద్దులు లెక్కించడం చాలా సాధ్యమే. అతను తనను తాను ప్రారంభించమని బలవంతం చేశాడా? అతని గుద్దులు ఏవైనా ఉంటే అది అర్థమే, ఎందుకంటే మనిషి దగ్గర మతిస్థిమితం కోసం అంకితం చేయబడ్డాడు. ఇంతకు ముందు బ్రూస్ లీ ఒక నక్షత్రంగా జన్మించాడని మేము ప్రస్తావించాము. అతని కుటుంబం ధనవంతుడు మరియు అతను తన టీనేజ్ సంవత్సరాల నుండి బయలుదేరే ముందు 20 సినిమాల్లో కనిపించాడు. కానీ అతను కీర్తిని వెంబడించాడని కాదు. అతను చేసిన పనిలో అతను చాలా మంచివాడు. కీర్తి సహజంగానే అనుసరించబడింది. కెనడియన్ రచయిత పీటర్ బర్టన్తో 1971లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అతని లక్ష్యాలు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం మరియు ఎప్పటికీ ప్రసిద్ధి చెందడం కాదు, కానీ అతని కళలో మెరుగ్గా ఉండటమే. అతను జ్ఞానం, బలం, ఫిట్నెస్ మరియు క్రమశిక్షణను కోరుకున్నాడు. అతను నటనను కూడా ఆనందించినందున ఆ శిక్షణ అతనికి వచ్చింది. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రచారం చేయడానికి తన సినిమాలను ఉపయోగించాలని ఆయన ఆకాంక్షించారు. అతను మార్గం వెంట సూపర్ ఫేమస్ పొందడానికి జరిగింది. స్వల్పకాలిక టీవీ షో గ్రీన్ హార్నెట్లో సహాయక పాత్రకు పంపబడినప్పటికీ, అతని స్థానిక చైనా ఈ ప్రదర్శనను ఇష్టపడింది మరియు ఈ చిత్రంలో తన మొదటి ప్రధాన పాత్రను సాధించటానికి సహాయపడిన స్టార్గా అతన్ని ప్రోత్సహించింది. పెద్ద మనిషి. కొన్ని సంవత్సరాలలో అతను మెగా స్టార్డమ్ అంచున ఉన్న సూపర్ స్టార్. రాబోయే 1973 విడుదలతో అతను డ్రాగన్లోకి ప్రవేశించాడు. ఆ సంవత్సరం లీ గడిచినందున అతను మెగా స్టార్డమ్ యొక్క ఫలాలను ఆస్వాదించలేదు. అతను ఏమైనప్పటికీ చేయటానికి బయలుదేరిన పనిని చేస్తూ తన జీవితాన్ని గడిపినందున, అతని జీవితం చిన్నది అయినప్పటికీ పూర్తి అని చెప్పడం సురక్షితం. నమ్మండి లేదా కాదు, కానీ చక్ నోరిస్ ప్రపంచ ప్రఖ్యాత సినీ నటుడు లేదా ఉబెర్ మ్యాన్లీనెస్ యొక్క చిన్న దృష్టి కాదు. ఒక సమయంలో అతను చాలా మంది ఇతరుల మాదిరిగా తెలియని, కష్టపడే నటుడు. ఇతరులు చేయని 2 విషయాలు అతని కోసం ఉన్నాయి. ఒకదానికి, అతను అప్పటికే మార్షల్ ఆర్ట్స్లో మంచివాడు. కానీ మరీ ముఖ్యంగా, బ్రూస్ లీ అతని నిజ జీవిత స్నేహితుడు. ఈ స్నేహం 1968లో అతని నటనా వృత్తి అయిన జంప్ స్టార్ట్ నోరిస్కు సహాయపడింది. అతని బర్త్డే లీ స్టంట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాడు మరియు అతని తాజా నియామకం డీన్ మార్టిన్ గు వాయచారి కామెడీ, ది వ్రెకింగ్ క్రూ. లేన్, మీరు నోరిస్ నటనలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అతను తన ప్రభావాన్ని ఉపయోగించి నోరిస్ను తన మొట్టమొదటి సినిమా పాత్రను పొందాడు. ఇప్పుడు, బ్రూస్ చక్ ప్రధాన పాత్రను లేదా సహాయక పాత్రను పోషించలేదు. అతను అన్ని తరువాత స్టంట్ కోఆర్డినేటర్. బదులుగా, మంచి ఓల్డ్ చక్ సరిగ్గా ఒక సన్నివేశంలో పేరులేని దుండగుడిగా కనిపిస్తాడు. అతను మార్టిన్ పాత్ర త్వరగా కొట్టుకుంటాడు. నోరిస్ ముసులో తన్నడానికి ముందు ఒకే కరాటే అరుదుగా మాత్రమే లైన్ ఉంది. కానీ మనమందరం ఎక్కడో ప్రారంభించాలి. మరియు ఏ ఒక్క సన్నివేశం చాలా లాభదాయకమైన వృత్తిగా మారింది. అదేవిధంగా వైద్యుడిని చెంపదెబ్బ కొట్టిన బిడ్డ అని ఇంటర్నెట్ మిమ్మల్ని జరుపుకునే వింత బిట్ కీర్తి. రెండవ భాగం గురించి బ్రూస్ ఏమనుకుంటున్నాడో మాకు తెలియదు, కానీ అతను మొదటిసారిగా తన స్నేహితుడి గురించి గర్వపడతాడని మాకు తెలుసు. బ్రూస్ లీ జీవితం శిక్షణ చుట్టూ తిరుగుతుంది, సరి అయినదా? శృంగారభరితంగా మరియు కుటుంబాన్ని ప్రారంభించడానికి సమయం వచ్చినప్పుడు కూడా. ఇది కళాశాలలో ఉన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ మరియు శిక్షణ కారణంగా మాత్రమే జరిగింది. బ్రూస్ స్థానిక ఉన్నత పాఠశాలలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తాడు. ఇది చాలా సహజంగా సరిపోతుంది మరియు ఖచ్చితంగా ఐస్ క్రీం అమ్మడం ద్వారా అతని ట్యూషన్ చెల్లించడం. ఇది ముగిసినప్పుడు, అతని విద్యార్థులలో ఒకరు లిండా ఎమెరే అనే అమ్మాయి, ఆమె క్లాస్ మేట్స్లో ఒకరి ఆదేశాల మేరకు మాత్రమే సైన్ అప్ చేసింది. ఇది తెలివైన నిర్ణయం. విద్యార్థి మరియు ఉపాధ్యాయులు దాన్ని త్వరగా కొట్టారు మరియు వారి సంబంధం త్వరలో శృంగారభరితంగా మారింది. 3 ఏళ్ల ప్రార్థన తరువాత, ఇద్దరూ వివాహం చేసుకున్నారు. మేము ఆమె కోర్సు ఉత్తీర్ణత అని అర్థం. బ్రూస్ చనిపోయే ముందు ఈ జంటకు బ్రాండన్ మరియు సానన్ అనే 2 పిల్లలు ఉన్నారు. విషాదకరంగా, ది క్రూ చిత్రం కోసం ఒక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు బ్రెండన్ కూడా చిన్న వయస్సులోనే మరణించాడు. సానన్ మరియు లిండా వారి స్వంత హక్కులలో మార్షల్ ఆర్టిస్టులుగా కుటుంబ వారసత్వాన్ని ఈ రోజు వరకు తీసుకువెళుతున్నారు. పరిపూర్ణ ఆరోగ్యం మరియు శుభ్రమైన జీవన చిత్రంగా ఉన్నప్పటికీ, బ్రూస్ లీ తన దుర్గుణాలను కలిగి ఉన్నాడు. ముఖ్యంగా, అతను గంజాయి మరియు హాషిష్ను ఇష్టపడ్డాడు.
కానే వస్తువులను పొగబెట్టడం కంటే అతను దానిని నమలడానికి ఎంచుకున్నాడు. ఇంకేముంది, నేపాల్ హషిష్ అతని ఎంపిక, ఇది అక్కడ ఉన్న శక్తివంతమైన జాతులలో ఒకటి. అయినప్పటికీ అతను పొగకు లేదా మద్యం ఉపయోగించలేదు. అందువల్ల అతను తన కోసం వెళ్తున్నాడు. అతని జీవితంలో చివరి సంవత్సరాల్లో మాత్రమే హషిష్ మరియు గంజాయి వాడకం పెరిగింది. 1970లో అతను పెద్ద వెన్నునొప్పికి గురయ్యాడు మరియు బలమైన హాష్ను నమలడం ద్వారా మాత్రమే నొప్పిని నియంత్రించగలడు. మీరు హించినట్లుగా అతను 1973లో మరణించిన తరువాత సిస్టమ్ కథ జాడలు అతని వ్యవస్థలో కనుగొనబడ్డాయి. ఇది స్పష్టంగా అతన్ని చంపలేదు, కానీ ఆ మంచి రాత్రికి శాంతియుతంగా మరియు నొప్పి లేకుండా వెళ్లడానికి అతనికి సహాయపడింది.